సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు యోహాను సువార్తలో నుండి 18వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. అందుకు పిలాతు, "నువ్వు రాజువా" అని ఆయన అడుగగా, యేసు, "నీవు అన్నట్టు నేను రాజునే." ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో యేసు శిలువ మరణానికి ముందు సంబంధించినటువంటి ఈ విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడుగుతున్నాడు యేసయ్యను, "నీవు రాజువా?" దానికి సమాధానం చెప్తున్నాడు యేసయ్య, "నీవు అన్నట్టు నేను రాజుని." అయితే యేసు ప్రభు వారి యొక్క రాజ్యం ఏది అని అడిగితే, అంటే ఆయన పాలించే రాజ్యం ఏది? రాజు అంటే రాజ్యాన్ని పాలించేవాడు కదా. 36వ వచనంలో చూడండి, యేసు, "నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు." మరి ఆయన రాజ్యం ఏది అని అడిగితే, చీకటి సంబంధమైన హృదయాలను వెలిగించి, ఏమండి, ఆ హృదయాలను మరి ఆయన పాలించేవాడుగా మనకి కనబడుతున్నాడు. మానవ హృదయాలకు రాజుగా ఆయనే మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఒకప్పుడు ఈ మానవ హృదయాలను చీకటి పాలించింది. ఆ చీకటిని పారద్రోలి నిజమైన వెలుగు మనసులను, అంటే మనల్ని వెలిగించింది. ఆ హృదయ సామ్రాజ్యాలకు ఆయనే పాలకుడు. అయితే ఆ హృదయ సామ్రాజ్యములో ఆయన సింహాసనం ప్రతిష్ఠించబడాలి. ఆ సింహాసనం మీద ఆయనను మనం ప్రతిష్ఠించుకుంటేనే ఆ రాజ్యమును ఆయన పాలిస్తాడు. మరి లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయన సింహాసనం ఉండాలంటే అక్కడ ఏముండాలి? కీర్తన 89లో భక్తుడు ఏం చెప్తున్నాడంటే 14వ చరణంలో చూడండి. 89వ కీర్తన 14వ చరణం, "నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు." అంటే యేసయ్య సింహాసనం ఉండాలంటే అక్కడ ఏముండాలి? నీతి న్యాయములు. అలాగే ఆయన మన హృదయాలు పాలించాలి అంటే ఏం చేయాలి? మనమే ఆయనను ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఏమండి, చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఈ 15, 16 పేరాగ్రాఫ్లో కనబడుతున్న మాట చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. మన హృదయాలలో క్రీస్తుని ఎలా ప్రతిష్ఠించాలి? ప్రభువుగా, అంటే రాజుగా. ఆయన ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఆ రాజ్యమును పాలిస్తాడు. మానవ హృదయాలను, అంటే మానవ హృదయ సామ్రాజ్యాలు పాలించేవాడు దేవుడు. ఎవరు? యేసయ్య. మరి పాలించాలి అంటే ఏం జరగాలి? నీతి న్యాయములు ఆయన సింహాసనం ఆధారం అన్నాడు. అంటే ఆయన సింహాసనం ఉండాలి. రాజుగారికి ఉండాల్సింది ఏంటి? సింహాసనం. ఆ సింహాసనం హృదయంలో ఉండాలంటే నీతి న్యాయములు కలిగిన జీవితం, ఆ అనుభవం మనకు ఉండాలి. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవ్వాలంటే మనం అలాగున ప్రతిష్ఠించుకోవాలి. కనుక ఆయన పాలించే దేవుడు దేనిని? మానవ హృదయ సామ్రాజ్యాలను. మరి ఆయన పాలించాలి అంటే ఏం జరగాలి? మన హృదయ సామ్రాజ్యములు ఆయనను మనం ప్రతిష్ఠించుకోవాలి ప్రభువుగా. ఆయన ప్రతిష్ఠించుకోవాలి రాజుగా, అంటే ఆయన సింహాసనం ఉండాలి. మరి ఆయన సింహాసనం ఆధారం ఏది? నీతి న్యాయము. కనుక దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపపు జీవితం జీవించే మనలను ఆయన నిజమైన వెలుగుతో వెలిగించే చీకటి సంబంధమైన ఆ బ్రతుకును పారద్రోలి ఆయనే మన హృదయాలు వెలిగించి రక్షణ అనే భాగ్యాన్ని మనకి ఇచ్చారు కదా. ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది కనుక మన హృదయ సామ్రాజ్యాలను ఆయన పాలించాలంటే ఆ హృదయ సామ్రాజ్యములో ఆయన సింహాసనం ఉండాలి. ఆ సింహాసనం ఆయనను మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన మనల్ని పాలించేవాడై ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం దేవుడుగా. ఏమండి, యేసయ్యకు మన కష్టాలు చెప్పుకుంటున్నాం. అలాగే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్నో మేలును పొందుతున్నాం. అయితే యేసయ్యను మనం రాజుగా ప్రతిష్ఠించుకొని ఆరాధించుటలో ఆయనే మనం పాలించువాడై ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క పాలనలో ఉంటారో వారికి శాంతి, సమాధానం సమృద్ధిగా ఉంటుంది. ఏమండి, ఎందుకంటే ఆయన పాలనలో ఏది కొదువు లేదు, అన్నీ సమృద్ధే కదా.
కాబట్టి యేసయ్య పాలించే హృదయాలుగా, యేసయ్య పాలించే జీవితాలుగా మన జీవితాలు ఆయన సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయన పాలించే దేవుడు. ఈ సందేశం వింటున్న దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించండి. యేసయ్య క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, అంటే స్వస్థపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు అని ఎన్నో విషయాలు మనం ఆయన కోసం తెలుసుకున్నాం. దయగల దేవుడు. అయితే ఇవన్నీ ఆయనలో నుండి మనం పొందుతున్నవి. కానీ ఇవన్నిటికంటే ముఖ్యంగా ఆయనే మనల్ని పాలించే దేవుడుగా మనం ఆయనకు సమర్పించుకోగలిగితే అనగా మన జీవితాలను అంతకంటే భాగ్యం మరొకటి లేదు. కాబట్టి ఒకప్పుడు పాపములో జీవిస్తూ చీకటి మనల్ని ఏలుబడి చేసినటువంటి పరిస్థితి నుండి విడిపించి మనం ప్రత్యేకించుకొని మన హృదయాలను వెలిగించి రక్షణ భాగ్యముతో మనల్ని ఆస్వాదించిన దేవాతి దేవుడే మన ప్రభు అయిన యేసునాథుడు. మన హృదయాలను పాలించేవాడుగా, మనలను నడిపించేవాడుగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు ఈ అద్భుతకరమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్న ప్రతి వారు అలాగున తీర్మానించుకొని ఆయనే మన హృదయ సామ్రాజ్యాలను పాలించేవాడుగా మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఈ అద్భుతమైన దీవెనలోనికి మనం ప్రవేశిస్తాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సందేశము మా అందరిలోనూ ఫలింపచేయండి. నీవే పాలించు దేవుడు గనక నీవే మమ్మల్ని పాలించి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.